తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్పై కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై హుజూర్ నగర్ నియోజకవర్గ బీఆర్ఎస్ సమన్వయకర్త ఒంటెద్దు నరసింహారెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. శనివారం హుజూర్ నగర్ పట్టణంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడారు. కేసీఆర్కు సిట్ దర్యాప్తు పేరుతో నోటీసులు ఇవ్వడం కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అత్యంత హేయమైన చర్య అని ఆయన అభివర్ణించారు. రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే ఇదంతా జరుగుతోందని ఆరోపించారు. రాబో మున్సిపాలిటీ ఎన్నికల్లో తమకు ఎదురయ్యే ఓటమి భయంతోనే ప్రజల దృష్టిని మరలించేందుకు కాంగ్రెస్ ఇలాంటి డైవర్షన్ పాలిటిక్స్ కు తెరలేపిందని విమర్శించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైన ప్రభుత్వం బీఆర్ఎస్ నాయకులను వేధించడమే లక్ష్యంగా పెట్టుకుందని మండిపడ్డారు. తెలంగాణ ప్రదాతపై ఇలాంటి కుట్రలు చేస్తే ప్రజలు తగిన బుద్ధి చెబుతారని, బీఆర్ఎస్ శ్రేణులు ఇలాంటి బెదిరింపులకు భయపడమని నరసింహారెడ్డి హెచ్చరించారు. ఏం తెలిసినండి సిట్టు వీళ్ళే లీకులు ఇస్తారు. మళ్ళా అనుకూలమైన మీడియా వాళ్ళు ప్రభుత్వాలే సీఎం ఆఫీస్ నుంచే లీకులు ఇస్తారు. సిట్లో పలానాయన అట్లా చెప్పినట్ట, పలానాయన ఇట్లా చెప్పినట్ట. సిట్టు విచారణ ఉంటే విచారణ సంస్థకు ఇవ్వండి, దానికి సంబంధించినవి వస్తే అప్పుడు తర్వాత మాట్లాడదాం. విచారణ సంస్థ మీరే వేస్తారు, సంబంధం లేని వాళ్ళని పిలుస్తారు. కేసీఆర్ గారిని ఫామ్ హౌస్కు నేను ఉంటా, ఫామ్ హౌస్కి వచ్చి అక్కడ నోటీసులు ఇవ్వండి అంటే సాధ్యపడదంటారు సిట్ అధికారులు. నేను అడుగుతున్నాను, మీ సీతక్క గారు ఏంది ఫోన్ ట్యాపింగ్ తతంగం ఏందండి? అసలు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఢిల్లీలో మాట్లాడుకుంటూ ప్రభుత్వాలు ఫోన్ ట్యాపింగ్ చేస్తాయని ఆయనే చెప్పిండు. ప్రభుత్వాలు కంటిన్యూస్గా ఏ ప్రభుత్వం, ఏ పార్టీ ప్రభుత్వం పాలనలో ఉన్నా చేస్తుంది, కేంద్ర ప్రభుత్వం చేస్తుందని ఆయనే చెప్పిండు. ఈయన పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు నా టెలిఫోన్ మొత్తం ట్యాప్ చేసిండ్రు, మా కుటుంబ సభ్యుల ఫోన్ అంతా ట్యాప్ చేసిండ్రు ఫోన్లు అని చెప్పిండు. ఇంతవరకు ఈ సిట్టు నేను అడుగుతున్నాడు, సిట్టు అధికారులకు కూడా ఏమాత్రం నిజాయితీ ఉన్నా పోలీస్ అధికారులకు, సిట్టు అధికారులు ఇంతవరకు రేవంత్ రెడ్డి గారికి ఎందుకు నోటీస్ పంపలేదండి? ఆయన ఫోన్ ట్యాప్ అయితే మరి ఇదో సిట్ అని పెట్టి ఒక దొంగ నాటకం పెట్టి ఇలా జడ్జీల ఫోన్లు ట్యాప్ చేసినట్టు కొంతకాలం టైంపాస్ చేశారు. ఒక కంటిన్యూస్గా టీవీ సీరియల్ లాగా వచ్చిన 2 సంవత్సరాల నుంచి సిట్ అని దీన్ని పెట్టి ఇప్పుడు సిట్టు మొత్తం రీవ్యాంప్ చేసి ముగ్గురు సార్లు ముగ్గురు అధికారులను మార్చేశారు. కొంతకాలం ఏమో రాజకీయ ప్రేరితమైన అని చెప్పినారు, కొంతకాలం సినిమా యాక్టర్ల దాన్ని కొంతకాలం ఆ భాగవతం నడిపినారు. నిన్నగాక మొన్న వారం రోజుల క్రితం హిందూలో ఒక ఆర్టికల్ వచ్చింది. హిందూ మా పత్రిక కాదు, ఆల్ ఓవర్ ఇండియాలో చాలా క్రెడిబిలిటీ ఉన్న ఇంగ్లీష్ మ్యాగజైన్, నేషనల్ వైడ్ మ్యాగజైన్ హిందూ. దాంట్లో ఒక పోలీస్ అధికారి